వినుకొండ పట్టణంలోని పలు వార్డుల నుంచి నూర్ భాషా సంఘంకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి చెందిన 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాల్లో అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. మేము అండగా ఉండాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మన పార్టీలోకి జాయిన్ అయిన దాదాపుగా 20 కుటుంబాలు మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు నిజం మాట్లాడండి అయ్యా అంటే నిజం అనేది మా ఉనికిలోనే లేదు అన్న విధంగా వాళ్ళు వ్యవహారం చేస్తారు. ప్రతి ఒక్కటి ఏదో విధమైనటువంటి అలజడి, ఏదో విధమైనటువంటి మన మీద దుష్ప్రచారం చేస్తుంటారు. కానీ ప్రజల మటుకి ఇలా అందరూ వైఎస్ఆర్ ప్రభుత్వం కావాలి, జగన్మోహన్ రెడ్డి రావాలి, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు రావాలి అని ఈ నియోజకవర్గంలో అందరూ కూడా నన్ను ఆహ్వానిస్తూ నా మీద ప్రేమతో ఉన్న వారందరికీ మరొకసారి అభినందనలు తెలియపరుచుకుంటూ ఈరోజు మన వినుకొండ పట్టణానికి సంబంధించి, మన వినుకొండ అభివృద్ధికి సంబంధించి మనం ఇప్పుడు ఇవన్నీ కానీ ఇరుప్రదేశం రోడ్డు కావచ్చు, లేకపోతే మన ఘాట్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా మంచినీటి సమస్య పరిష్కారం చేయడం కావచ్చు, ఆ మంచినీటి సమస్యని రేజ్ చేయాలని రాత్రిపూట వాల్స్ తిప్పి ఎంత అన్యాయం అండి. 1,00,000 మంది ప్రజలకి గొంతు తడపాలని మనం అనుకుంటే 1,00,000 మంది గొంతులు ఎండిపోవాలని వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇదే జీవీఎస్ ఆంజనేయులు ఒక కుట్ర ప్రకారం రోజువారీ వాలు తిప్పి నీళ్లు వదిలేసిన పరిస్థితి. వదిలేసి బురదలు వస్తదైన వారికి ఇంకా 2 నెలలు రావాల్సిన నీళ్లు ఇంత త్వరగా ఎలా అయిపోయినాయని తీరా చూస్తే వాళ్ళ కుటిల రాజకీయ స్వార్థంతో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.